అది తాతయ్యకి అనుకోకుండా వేరే పని పడింది చిన్ని. అది ముగించుకుని వచ్చేస్తారు. అప్పుడు నువ్వు తాతయ్యతో మనూరు వెళ్ళిపోదు గాని. అప్పటి వరకు నిన్ను చూడ్డానికి రోజు నేను వస్తాను, సరేనా? నువ్వు ఇక్కడే ఉంటే నేను ఊరెళ్ళి ఏం చేస్తాను? నేను కూడా నీతోనే ఉంటాను. ఇక్కడేం బాగుంది చిన్ని? గోదావరి లేదు, కొబ్బరి చెట్లు లేవు, మన ముత్యాలమ్మ గుడి కూడా లేదు. ఎవరికైనా ఏమైనా అయితే పలకరించే మనిషి కూడా లేడు. మా అక్క ఉంది కదా, నాకది చాలు. అక్క, నువ్వు మాత్రం ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళకూడదు, సరేనా? సరే సరే, నువ్వు నాతోనే ఉండాలి, నాతోనే ఉండు. నువ్వు పడుకోమ్మా, నేను ఎక్కడికి వెళ్ళను, సరేనా? చిన్నప్పటి నుండి తాతయ్యో నేను ఎవరో ఒకరు చిన్నితో ఉన్నాము. మేమిద్దరం లేకపోయేసరికి పాపం ఇలా చేసింది. ఈ రాత్రికి ఇక్కడే ఉండవా సరసు? లేదు సుబ్బులు, వెళ్ళాలి. రాహుల్ బాబు ఒప్పుకోకపోయినా తప్పకొచ్చాను. దానికి తోడు ఆ ప్రీతి నా వెంట పడింది. తప్పించుకుని రావడం చాలా కష్టమైంది. ఎక్కువసేపు నేను ఇక్కడ ఉండడం ఆ గోతికడు నక్కకి అవకాశం ఇచ్చినట్టే అవుతుంది. సరే సరసు, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. చిన్ని నేను చూసుకుంటానులే. వీలు చూసుకుని ఉదయాన్నే వచ్చేస్తాను, సరేనా? చిన్ని జాగ్రత్త. చిన్ని జాగ్రత్త. నేను చూసుకుంటాను సరసు, నువ్వేం ఆలోచించుకో. ఇప్పటికే ఆలస్యమైంది, నువ్వు ఇంటికి వెళ్ళు. ఉదయాన్నే వస్తానని చెప్పు. సరే. ఈ సరస్సుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే ఛాన్స్ మిస్ అయింది. నా కళ్ళు కప్పి తప్పించుకుంది. చెల్లె దగ్గరికి వెళ్ళిందని చెప్పలేకపోయినా అది ఇంట్లో లేదని ఆంటీకి తెలిసేలా చేయాలి. ఎలా ఎలా ఎస్, ఇల్లు తగలపెట్టేస్తే నిజం అప్పుడు తెలుస్తుంది. ఎస్,
ఏమైంది? సడన్ గా ఈ ఫైర్ ఏంటి? ఈ పొగేంటి? షార్ట్ సర్క్యూట్ అయింది అనుకుంటాను. ఒకసారి నేను వెళ్ళి చూసొస్తానా? అయ్యో వెళ్ళు. అబ్బే, జాగ్రత్త, తేజ. జాగ్రత్త. ఎప్పుడూ లేంది ఈ రోజు ఎందుకు ఇలా జరిగింది? ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారనిపిస్తుంది మేడం. రాహుల్, కావాలని కరెంట్తో ఎవరు గేమ్స్ ఆడతారు? ఆ, అవును, మన వాళ్ళంతా సేఫ్ గానే ఉన్నారు కదా? అందరూ వచ్చినట్టేనా? ఆ, నవ్య, చక్రి, తేజ, వనజక్క, రాహుల్, అంకుల్, ఆంటీ. రాహుల్, నువ్వు అక్కడే ఉన్నావేంటి? వాట్? వాణి, రాహుల్, వాణి. జరంగా ఉందని చెప్పావు కదా, నువ్వు రూమ్లోంచి రాలేదా? అది మేడం ఫ్రెండ్ ఫోన్ చేస్తే బాల్కనీలో మాట్లాడుతున్నాను మేడం. ఇంతలోనే ఇలా జరిగింది మేడం. ఏంటి రాహుల్, చూసుకోవాలి కదా. సరే నేను డాడీ డాడీ నేను వెళ్ళి చూసి వస్తాను. మీరెవరు? రాహుల్, రాహుల్, రాహుల్ అయ్యో. ఏమైంది? షార్ట్ సర్క్యూట్ అయింది మ్యామ్. ఎలక్ట్రీషియన్ కాల్ చేశాను. హీస్ ఆన్ ద వే. సరస్సు కోసం ఇదంతా ప్రీతి చేస్తున్న కుట్ర నవ్య. అర్థమవుతుంది, దీనికి జన్మకి బుద్ధి రాదు. ఓ గాడ్, నేను ఎంత వద్దని చెప్పినా నా మాట వినకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు మేడం అడిగితే ఏం చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు. చెప్పండి బాబు. సరసు, ఇప్పుడు నువ్వు ఎక్కడో సరసు? ఇంటికి వస్తున్నాను బాబు. 5 నిమిషాల్లో అక్కడ ఉంటాను. 5 నిమిషాలు కాదు సరసు, నువ్వు 5 సెకండ్లో ఇక్కడ లేకపోతే నువ్వు ఇంట్లో లేవన్న విషయం మేడంకి తెలిసిపోతుంది. తెలిసిపోవడం ఏంటి బాబు? నాకేం అర్థం కావడం లేదు. సరసు, నీకు అర్థం కావట్లేదు సరసు. నేను చెప్తుంటే ఇలాంటిదేదో జరుగుతుందనే వెళ్ళొద్దని చెప్పాను సరసు. సరసు సరసు వెళ్ళొద్దంటుంటే నువ్వు నా మాట విన్నావు సరసు. నేను వచ్చేస్తున్నాను బాబు. తొందరగానే ఇంటికి వచ్చేస్తాను. కొద్దిసేపు అమ్మగారిని మీరు కంగారు పడకుండా చూడండి బాబు. ఈ లోపు నేను వచ్చేస్తాను. ఏదో ఒక విధంగా వచ్చేస్తాను బాబు. ఏంటి వచ్చేది? సరసు, ఇక్కడ అందరు నీకోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మేడం ఎక్కడికి వెళ్ళావని అడిగితే ఏం సమాధానం చెప్పాలని నాకేం అర్థం కావట్లేదు సరసు. సరసు, నీకు కొంచెం కూడా సెన్స్ లేదు. నేను ఇప్పుడే వచ్చేస్తున్నాను. మీరేం కంగారు పడకండి. కాస్త తొందరగా పోనివ్వండి. తొందరగా వెళ్ళండి. ఆంటీ, వాణి కోసం వెళ్ళిన రాహుల్ ఇంకా రాలేదెందుకు? నాకెందుకో భయంగా ఉంది. తన కూడా షాక్ లాంటిది ఏమైనా కొట్టిందేమో. ఆంటీ వెళ్ళి చూస్తాను. ఆంటీ వద్దు, నేనే వెళ్ళి చూసొస్తాను. వద్దు, మీరు ఇక్కడే ఉండండి. కంప్రీతి, దేవి, నా మాట విను. అయ్యో దేవుడా, ఏంటి ఇలాంటి పరీక్ష పెట్టావు? సరసు బయటికి వెళ్ళిందని మేడంతో నేను చెప్పలేను. అలాగే నేను ఇప్పుడు మేడం దగ్గరికి వెళ్తే సరసు ఏదని అడిగితే అసలు నిజం చెప్పలేను. ఏంటి దేవుడా ఇలాంటి పరీక్ష పెట్టావు? గాడ్. రాహుల్, 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 మేడం. రాహుల్, నీకేం కాలేదు కదా? మేడం నాకేం కాలేదు మ్యామ్. ఐఎమ్ ఫైన్ మ్యామ్. వాణి, వాణి, వాణి ఇక్కడ. వాణి, వాణి, మ్యామ్ వాణి ఇక్కడ లేదు మేడం. లేదంటే లేదు అంటే ఎక్కడికి వెళ్ళింది రాహుల్? ఒకవేళ బయటికి ఏమైనా వెళ్ళిందా? లేదు ప్రీతి, వాణి ఎక్కడికైనా వెళ్తే నాకు చెప్పే వెళ్తుంది కదా. అయినా
ఈ టైంలో తను ఎక్కడికి వెళ్ళదు మేడం. ఈ రోజు ఆ సరస్సు దొరుకుతుంది రాహుల్. ఇప్పుడే ఆంటీకి చిక్కుతుంది. తన రూమ్ లో లేకుండా, అక్కడ లేకుండా అసలు వాణి ఎక్కడ రాహుల్? అదే నాకు తెలియట్లేదు మేడం. వాట్ ఆర్ యు సేయింగ్ రాహుల్? తెలియడం లేదా? తనకి బాలేదు కదా? ఏమైందో ఎక్కడికెళ్ళిందో తెలుసుకోవాలి కదా రాహుల్? ఎందుకింత ఇర్రెస్పాన్సిబిలిటీ? ఆంటీ ఆంటీ ఒక పని చేద్దాం. ఇక్కడ లేదు కదా, ఒకసారి ఇల్లంతా వెతుకుదాం. పాపం తను షాక్ కొట్టి ఎక్కడైనా కింద పడిపోయిందేమో. ఆంటీ అలా ఉంటే ప్రమాదం కదా. మనం వెళ్ళి వెతుకుదాం ఆంటీ, ప్లీజ్. మేడం వద్దు మేడం. మేడం వాణి నేను తీసుకొస్తాను మేడం. మీరు బయటకు వెళ్ళండి మేడం. మేడం ఇల్లంతా ఫైర్ స్ప్రెడ్ అవుతుంది. మీరు వెళ్ళండి మేడం. వాట్ రాహుల్, నా గురించి ఆలోచిస్తున్నావు? ఈ ఇంటి కోడల గురించి ఆలోచించవా? వాణి ఒక్క నిమిషం. మేడం వద్దు మేడం. మేడం ప్లీజ్ మేడం వద్దు మేడం. అటు ఫైర్ ఎక్కువ ఉంది మేడం. మీరు బయటకు వెళ్ళండి మేడం. వాణి 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 ప్లీజ్ మేడం నా మాట వినండి మేడం. ప్లీజ్ బయటకు వెళ్ళండి మేడం. ఇప్పుడు సరస్సు ఇంట్లో లేదని తెలిస్తే మళ్ళీ మీ మేడం నీ మీద ఎంత కోపంగా ఉంటుందో తెలుసా? అందుకే ఏదైనా మాట్లాడేటప్పుడు కాస్త ముందు వెనక చూసుకొని మాట్లాడాలి నవ్య. సారీ డాడీ. ప్రీతి ఉన్నంత కాలం సరస్సు గురించి ఏదైనా ఇంట్లో సెన్సిటివ్ విషయమే. జాగ్రత్తగా ఉండాలి కదా. అదంతా కాదురా. ఇప్పుడు సరస్సు ఎక్కడుంది? ఈ గండ నుండి పాపం ఎలా బయటపడుతుంది? నేను ఇప్పటిదాకా లేననే విషయం అమ్మగారికి తెలియకూడదు. ఇంట్లోనే ఉన్నట్టుగా చెప్పు. మేడం బయటకు వెళ్దాం మేడం. ప్లీజ్ రండి. పెద్దయ్య ఏమైంది పెద్దయ్య? అమ్మా సరస్సు, ఏమిటమ్మా ఏమంటారు? అది నాకు అర్థం కావడం లేదు పెద్దయ్య. మీరు లేవండి. ముందు ఇక్కడి నుంచి మనం బయటికి వెళ్ళాలి. మెల్లగా లేవండి పెద్దయ్య. వాణి 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 మేడం 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 ప్లీజ్ మేడం వద్దు మేడం. మీరు బయటికి పదండి మేడం. ఫైర్ ఎక్కువైపోతుంది మేడం. నేను చెప్పాను కదా మేడం. వాణి నేను తీసుకొస్తాను మేడం. ప్లీజ్ మేడం నా మాట వినండి మేడం. అక్కడుందేమో చూడు రాహుల్. ఆంటీ ఒక పని చేద్దాం. ఇల్లంతా చూసాం కదా, తను బయటకు వస్తుందేమో. అక్కడికి వెళ్ళి వెయిట్ చేద్దాం. ఆంటీ రండి ఆంటీ. మేడం ప్లీజ్ మేడం పదండి మేడం. బయటికి వెళ్దాం మేడం. ప్లీజ్ రండి. వాణి 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 ఎక్కడా? ప్రీతి లేదు అనజక్క. ఇల్లంతా వెతికాం కానీ ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. వాగ్దేవి, మా నాన్న లోపలే ఉన్నారు. అయ్యో, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏంటండి మీరు? తాతయ్యకి ఏ సమస్య లేకుండా చూసుకోవాలని ఇంటికి తీసుకొచ్చి ఇంత స్వార్థంగా ఉంటే ఎలా? ఆయన్ని మర్చిపోయి అందరూ ఎవరి మానైన వాళ్ళు వచ్చేస్తారా? మమ్మల్ని క్షమించండి నాన్న. అలారం మోగగానే ఏదైనా ప్రమాదం జరుగుతుందేమని వచ్చేసామే గాని మీ గురించి ఆలోచించలేదు నాన్న. పర్వాలేదులేరా,
నా కోసం వాణి ఉందిగా. ప్రీతి మన కాన్సంట్రేషన్ మొత్తం వాణి మీదకి డైవర్ట్ చేయడం వల్లే ఎవరూ తాతయ్య గురించి ఆలోచించలేకపోయాం. అంటే తాతయ్య కొత్తగా వచ్చారు కదా, అందుకే నాకు గుర్తులేదు. ఇది ఒక్కరి మిస్టేక్ కాదు నవ్య, అందరూ చేసిన మిస్టేక్. వాణ్ణి కరెక్ట్ చెయ్యలేకపోతే చాలా బాధపడాల్సి వచ్చేది. సారీ మావయ్య గారు, పొరపాటంతా మాదే. పర్వాలేదమ్మా. ప్రీతి అన్నట్టు నేను ఇంట్లో మనిషిగా అలవాటు పడటానికి కొంచెం సమయం పడుతుంది. పర్లేదు. నీ బాధ్యతని నువ్వు మిస్ అవ్వకుండా నిర్వర్తించినందుకు చాలా థ్యాంక్స్ వాణి. నాకెందుకమ్మా? నేను చేసింది తాతయ్య కోసం, మనందరి సంతోషం కోసం. గుడ్, థ్యాంక్ యూ. అమ్మ వాణి, ఇంత హడావుడి జరుగుతుంటే నువ్వెంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అది అమ్మగారు, బాత్రూంలో ఉన్నానమ్మా. బయటకు వచ్చి చూసేసరికి ఇల్లంతా ఒకటే పొగలు. అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వస్తున్నాను. పెద్దయ్య దగ్గుతూ కనిపించారు. తీసుకుని ఇక్కడికి వచ్చానమ్మా. వాగ్దేవి, మన ఇంటికి, ఇంట్లో వాళ్ల సంతోషానికి ఎవరో దిష్టి పెట్టినట్టు అనిపిస్తుంది. అందుకే కొన్ని రోజుల నుండి ఎవ్వరికీ ప్రశాంతత లేదు. ఈ దిష్టి అరిష్టం పోవాలంటే అమ్మవారికి బోనాలిస్తే మంచిదనిపిస్తుంది. ఆ తల్లికి సమర్పించే నైవేద్యం మనకి పట్టిన శని పీడ వదులుతుందని నా నమ్మకం. సరే అక్క, జరిపిద్దాం. ఈ బోనం జరిపించాక నాకు పట్టిన శని కూడా వదిలితే నాకంతకంటే ఇంకేమవుతాం. అందరికీ మంచి జరగాలనే పూజ చేద్దాం. అమ్మవారి కటాక్షం ఎప్పుడూ ధర్మం వైపే ఉంటుంది వాగ్దేవి. తేజ, డాడ్, ఆ కరెంట్ అతను తీసుకొచ్చి లోపల కరెంట్ సంగతి చూడు నాన్న. ఓకే డాడ్, నేను చూసొస్తాను. ఆ ముసలోడు గురించి నాకు గుర్తొచ్చినా వాగున్ను. మేడం దృష్టిలో ఓ మెట్టు పెరిగేదాన్ని. అంతా నా దరిద్రం, దాని అదృష్టం. బోనాలంటున్నారు కదా, కనీసం ఆ పండగలోనైనా నేను దండగ కాదని నిరూపించేసుకోవాలి. అందరికీ మించి హైలైట్ అయ్యే పని ఏదో ఒకటి చేసేయాలి. రాహుల్ బాబు, రాహుల్ బాబు, ఎందుకంత కోపం? సరిగ్గా సమయానికి వచ్చాను కదా. రావడం గురించి కాదు, వెళ్ళడం గురించే నా కోపమంతా. బాబు, నేను వెళ్ళడం ఒక్క నిమిషం ఆలస్యం అయి ఉంటే ఎంత ప్రమాదం జరిగేదో తెలుసా? మా చెల్లి సరస్సు, నేను ఎక్కడ? చెప్పేది విను. అక్కడ ఒక్క నిమిషమేమో, ఇక్కడ ఒక్క క్షణం చాలు. అది కాదు బాబు, నేను చెప్పేది. ఏం చెప్పదు. మీ చెల్లెల గురించి కాదు, అబద్ధం అంటే అసహ్యించుకునే మేడం ముందు అందరూ దాస్తున్న నిజం గురించి కూడా ఆలోచించు. ఇక్కడ నా కోసం మీరందరూ ఉన్నారు కదా, కానీ
నా చెల్లికి నేను తప్ప ఎవరూ లేరు. చెల్లి చెల్లి అని పరిగెత్తుకుంటూ వెళ్ళావే కానీ నీ గురించి నేను ఇక్కడ ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? నువ్వు వెళ్ళినప్పుడు మేడం ఇక్కడ ఆల్మోస్ట్ రూమ్లోకి వచ్చేసారు. ఆపడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా టైంకి వచ్చావు కాబట్టి సరిపోయింది. లేదంటే నీతో పాటు అందరం బూడిదైపోయేవాళ్ళం. అయినా ఇప్పుడేమీ ప్రమాదం జరగలేదు కదా బాబు. అంటే ఏమీ అవదని నీకు ముందే తెలుసా? సరసు, ప్రతిసారి అదృష్టం కలిసి రాదు. గుర్తుపెట్టుకో సరసు. తొందరగా వస్తానని చెప్పాను కదా బాబు, అయినా మీరు ఇలా కోప్పడుతుంటే. సరసు, నేను నీ గురించి మన జీవితం గురించి ఆలోచిస్తున్నాను కాబట్టే నాకు ఇలా కోపం వస్తుంది.